హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఈ కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించాము. దానికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ కూడా అక్కడ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే దీనికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. పర్ మంత్ అయితే 20 రూపీస్ని చెల్లించి మీరు వాటిని తీసుకోవచ్చు. దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ కూడా యాప్లో ఉంటుంది. చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కావచ్చు, ఇంక ఇతర ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా తెలంగాణ చరిత్ర 99 రూపీస్కే 1500 బిట్స్ తోటి అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్స్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి 3000 బిట్స్ తోటి సో చాప్టర్ వైజ్గా మీకు 150 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి అయితే మన యాప్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పట్టి ప్రిలిమ్స్ కొట్టు అంటూ మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు తెలంగాణలో నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 7వ తారీఖున ఎస్ఐకి సంబంధించి కావచ్చు, ఆగస్ట్ 21వ తేదీన కానిస్టేబుల్ సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి తక్కువ టైంలో ఏ విధంగా రివిజన్ చేయాలి, ఎలా చదవాలంటూ ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎన్ని గంటలు కేటాయించాలి ఇప్పుడున్నటువంటి టైంలో, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, భారతదేశ చరిత్ర కావచ్చు, రివిజన్స్ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫేర్స్ సంబంధించి కావచ్చు, ఇంకా రీజనింగ్ సంబంధించి, ఆప్టిట్యూడ్కి సంబంధించి ఇప్పుడు ఈ టైంలో ఏవి రివిజన్ చేస్తే బెటర్గా యూజ్ ఉంటుందంటూ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి సార్కి సంబంధించినటువంటి అతని యొక్క అంటే ఏ విధంగా జాబ్ సాధించాడు అని చెప్పేసి ప్రణాళికతో సాధించాడంటూ అతని యొక్క ఇంటర్వ్యూ కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. 100% మీకు అయితే యూజ్ అవుతుంది. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే షెడ్యూల్డ్ ప్రకారమే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష అంటూ చూడవచ్చు. సో యాక్చువల్లీ ఇది మనకు నిన్నటి వెలుగు న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. నిన్నటి అప్డేట్లో దీని అయితే మనం కవర్ చేయలేదు, అందుకని మళ్ళీ దీని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే షెడ్యూల్ ప్రకారమే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తుంది. సో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఆగస్ట్ 7న ఎస్ఐ, అదేవిధంగా 21న కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం ఎగ్జామ్ సెంటర్లు కావచ్చు, బయోమెట్రిక్, అదేవిధంగా ఇన్సులేటర్లను సిద్ధం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఆగస్ట్ 7న మనకు సెంట్రల్ ఫోర్సెస్లో మనకు బీఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇంకా సిఐఎస్ఎఫ్, అదేవిధంగా ఇండో టిబెటన్ పోలీస్ సెలక్షన్కి సంబంధించి 253 పోస్టులకు దేశవ్యాప్తంగా పరీక్షలు అయితే జరగనున్నాయి. సో ఈ ఎగ్జామ్స్కు మన రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగే రోజుల్లోనే సో ఇవి కూడా ఉన్నాయి. వాటితో పాటుగా మనకు ఇంకా ఐబీపీఎస్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా క్లర్క్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు అయితే జరగనున్నాయి. సో దీంతో సెంట్రల్ పోలీస్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఆందోళనకు గురి అవుతున్నారు. సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరీక్షలను వాయిదా వేయించాలని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలను కలిసి అభ్యర్థులు వినతి పత్రాలు అందజేశారు. అయితే ఇదివరకు ప్రకటించినటువంటి తేదీల్లోనే పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. సో ఇందులో భాగంగా ఎస్ఐ పరీక్షకు సంబంధించిన ఆల్ టికెట్స్ ఈ నెల 30 నుంచి వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఎస్ఐ ఎగ్జామ్ వచ్చేసి సో ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు అయితే ఎస్ఐ ప్రిలిమ్ ఎగ్జామ్ ఉంటుందండి. అదే తేదీలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు నిన్నటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు బీఎస్ఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి దాదాపుగా 312 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలని, అదేవిధంగా ఏఎస్ఐ సెనోగ్రాఫర్కి సంబంధించి 11 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక షార్ట్ నోటీస్ అయితే మనం చూడవచ్చు. సో దీనిలో 10% వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కు రిజర్వ్ చేయబడతాయి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు వాటికి సంబంధించిన పే స్కేల్ చూడవచ్చు. సో 29,000 నుంచి 92,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. సో హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు అయితే పే స్కేల్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో 300 and above వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మీరు వీరికైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేటువంటిది సో 1 or 2 డేస్లో మనకు వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయబడతాయి. అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు కావచ్చు, సిలబస్, ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మనకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చినాక అయితే తెలుస్తుంది. నేను ఆ నోటిఫికేషన్ రాగానే మరొక వీడియో అనేది చేస్తాను, లేదంటే మన ఛానల్ టెలిగ్రామ్ మరియు వాట్సాప్
వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మనకైతే ఒక షార్ట్ నోటీస్ అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1కు ఆగస్టు 5 నుంచి ఉచిత ఆన్లైన్ శిక్షణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో Tspsc నిర్వహించనున్నటువంటి గ్రూప్ 1 కోసం ఆగస్టు 5 నుంచి ఆన్లైన్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. TSBC స్టడీ సర్కిల్ నుంచి ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అయినటువంటి అలోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సో ఈ ఉచిత శిక్షణ మొత్తం ఒక 1000 మంది వరకు ఇవ్వనట్లయితే వీళ్ళు తెలిపారు. సో దీనికోసం అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మెరిట్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎట్లా మెరిట్ ఇస్తారనేది కూడా ఇక్కడ ఏ శాతంగా ఎంత అంటే ఏ విద్యా అర్హతలకు ఎంతవరకు మెరిట్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మీ వార్షిక ఆదాయం అనేటువంటి చూస్తారు 5 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు అర్హులని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ కోసం సో మీరు ఇక్కడ tsbcstudycircle.cgg.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ ఈ నెల 30 లోపు అయితే వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, డిస్ప్లే పైన మీరు చూడవచ్చు. సో వాళ్ళకి కాల్ చేసి డౌట్స్ ఉంటే మీరు వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ ప్రశ్నపత్రం లీక్ అంటే ఇక్కడ చూడవచ్చు. కరెంట్ ఉండే సూత్రధారులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈరోజు ఇది అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. నిన్నటి వేటివ్ న్యూస్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో 5 అరెస్టు, నిందితుల్లో 2 ఏడీఈలు, మైక్రోఫోన్లో సమాధానాలు చేరవేత, 5 లక్షల రూపాయలకు ఒప్పందం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో అయితే జూనియర్ లైన్మెన్ పరీక్ష పత్రాల లీకేజ్ కేసులో కీలక సూత్రధారులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే నిందితులుగా ఉన్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరు ఉన్నారనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మీరు చూడవచ్చు. సో మనకైతే జూనియర్ లైన్మెన్ పరీక్ష అనేది సో ఈ నెల జూలై 17న పరీక్ష అయితే నిర్వహించారు. సో ఈ క్రమంలో పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థి ఒక పర్సన్ ఎవరైతే శివప్రసాద్ ఉంటాడో మొబైల్ తీసుకొని పరీక్షకు వెళ్ళాడు. సో నిందితుడు శివప్రసాద్ ఫోన్లో ప్రశ్నలు చెప్పగా వారు మైక్రోఫోన్లో సమాధానాలు చెప్పారు. సో ఈ విషయం బయటపడడంతో శివప్రసాద్ను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి సో అదుపులోకి తీసుకున్నారు. సో విచారించగా మొత్తం ఈ విషయం బయటపడిందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడి ఈ మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే JLM పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి DYFI ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో JLM పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడినట్టు అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలి, పరీక్షను రద్దు చేసి తిరిగి రాత పరీక్షను నిర్వహించాలని అఖిల భారత ప్రజాతంత్ర యువన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు కోట రమేష్ ఒక ప్రకటనలో తెలియజేసినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. సో ప్రశ్నపత్రం లీకేజ్ అయిందని చెప్పేసి సో ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సో ఈరోజు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సో మనకు ఆర్టికల్స్ కనుక చూసినట్లయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కృత్రిమ జన్యు సృష్టికర్త హరగోవింద్ ఖోరానా అంటూ ఇక్కడ చూడవచ్చు. సో మనకు బయాలజీకి సంబంధించినటువంటి జన్యు శాస్త్రానికి సంబంధించినటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. వీరైతే నేను కింద వీటన్నిటికి సంబంధించిన PDF లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో చాలామందికి ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవడం తెలియట్లేదు అంటారు. నేను చాలాసార్లు చెప్పాను, జస్ట్ మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి వెలుగు న్యూస్ పేపర్ అని కొడితే వస్తుంది. వీటికి ఏం ఒక ఈనాడు న్యూస్ పేపర్కు ఇంకో కొన్ని న్యూస్ పేపర్లు తప్పితే మిగతా వాటికి మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. వాటికైతే మీరు మెయిల్ ID తోటి లాగిన్ కావాల్సి ఉంటుంది, లేదంటే మీ గూగుల్ అకౌంట్ తోటి కూడా లాగిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీరు దాన్ని అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకొని కూడా వీటిని మీరు తీసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, నేను కింద PDF రూపంలో ఇవ్వమని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో నాకు వీలు పడట్లేదు, కొన్నిసార్లు ఇస్తున్నాను, ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు, అర్థం చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా అంటే INC సమావేశాలకు సంబంధించి ఏ ఇయర్లో జరిగాయి, ఎక్కడ జరిగాయి, వాటి యొక్క అధ్యక్షులు ఎవరనేటువంటి దాని మీద కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇంకా ప్రజా ప్రతినిధుల సభ సో లోక్సభకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో లోక్సభ కావచ్చు, రాజ్యసభకు సంబంధించి పార్లమెంట్లో అండ్ రాష్ట్రపతికి సంబంధించి 3 అంశాలపైన మనకు ప్రతి ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది పాలిటీ విభాగం నుంచి. ఒకసారి దీన్ని కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ కామన్వెల్త్లో తెలుగు తేజాలంటూ మనకు కామన్వెల్త్ క్రీడలు అనేటువంటి ఇయర్ 2022లో మనకు బర్మింగ్హామ్లో అయితే జరగనున్నాయి. సో వాటికి సంబంధించి ఇప్పుడైతే స్టార్ట్ కాబోతున్నాయి. సో దాని మీద ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారనే వాళ్ళ డీటెయిల్స్, ఏ క్రీడ నుంచి పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు SI కాకుండా ఇంకా ముందు రాబోయేటువంటి ఎగ్జామ్స్కు కామన్వెల్త్ నుంచి మనం ప్రశ్నలు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఆర్టికల్ కంపల్సరీ చదవండి. సో ఇది మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.